దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చినటువంటి సంఘ కాపరులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు క్రీస్తు పేరిట తెలియపరుస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. గత 10 రోజుల క్రితం అనంతపూర్లో కూడేరు గ్రౌండ్లో జరిగిన ఇష్యూ మీ అందరికి తెలిసే ఉంటుంది బహుశా. అది పూర్తిగా చల్లారక మునిపే, ఆ దాడి చేసిన వాళ్ళకి శిక్ష పడక మునిపే, వాళ్ళు రిమాండ్ వెళ్ళక మునిపే వెంటనే ఎంత ఉంటుందన్నా, ఒక 50 కిలోమీటర్లు ఉంటుందా అనంతపురం నుంచి ఇక్కడికి? ఒక 40 కిలోమీటర్ల పరిధిలోనే ఇంకొక దాడి క్రైస్తవ ప్రార్థనా మందిరం మీద జరిగింది. అంటే ఎక్కడ ఫాల్ట్ జరుగుతుంది, ప్రాబ్లం ఎక్కడా? ఎందుకంటే మనం అందరం ఇక్కడ మాట్లాడతాం, ర్యాలీ చేస్తాం, అవసరమైతే ధర్నా చేస్తాం. సొల్యూషన్ వస్తుందా? ఈ సమస్య ఇంకో చోట రిపీట్ అవ్వకుండా ఉంటుందా? ఒకవేళ ఇలాంటి సమస్య ఇంకొక చోట, ఇంకొక సేవకుడి మీద, ఇంకొక ప్రార్థనా మందిరం మీద, ఇంకో స్వార్థికుడి మీద, ఇంకో క్రైస్తవుడి మీద జరగకూడదు 2 తెలుగు రాష్ట్రాల్లో అంటే వి షుడ్ ఫైట్ ఫర్ స్టాండర్డ్ సొల్యూషన్, పర్మనెంట్ సొల్యూషన్. ఒక స్థిరమైనటువంటి పరిష్కారం మనకు కావాలి. అది తీసుకుని వచ్చే బాధ్యత మనది. కానీ ఇప్పుడు ఎలా తయారైపోతుందంటే, ఇది నా చర్చ్, ఇది నా సమస్య, నేను ఒక డెసిషన్ తీసుకుంటానండి, మీరు కామ్ డౌన్ అయిపోండి అనేటువంటి ప్రయత్నం ప్రతి చోట జరుగుతుంది. when you face a problem, don't treat it as your own problem. ఒక సమస్య వచ్చినప్పుడు నీ సంఘం మీదికి, నీ కుటుంబం మీదికి, ఇది కమ్యూనల్ ఇష్యూ, ఇట్ ఇస్ నాట్ యువర్ పర్సనల్ ఇష్యూ. ఇది ఒక కుటుంబానికి, ఒక చర్చ్ సంబంధించింది కాదు. అభినయ దర్శన్ కడప నుంచి ఎందుకు రావాలి? కడప నుంచి ధర్మవరం ఎందుకు రావాలి? కడప నుంచి అనంతపురం ఎందుకు వెళ్ళాలి? కడప నుంచి తెలంగాణ ఎందుకు వెళ్ళాలి? ఎందుకంటే క్రైస్తవుడు నా కుటుంబీకుడు అనుకుంటాను. ఎందుకంటే ఆల్ ద క్రిస్టియన్స్ ఇన్ దిస్ వరల్డ్ was cleansed by one precious blood. We are all one family. క్రీస్తు రక్తములో కడగబడినటువంటి మనమందరం ఒక రక్త సంబంధికులం, ఒక కుటుంబం. దట్స్ వై ఐ రియాక్ట్ దిస్ మచ్. అందుకే నేను ఇంత ఘనంగా స్పందిస్తాను. అయితే నేను ఈ ఇష్యూ గురించి విన్న తర్వాత, పర్టికులర్ ధర్మవరం పలానా చర్చ్ మీద దాడి జరిగిందని విన్న తర్వాత కొంతమంది 5-6 మంది పాస్టర్లతో నేను మాట్లాడా. 3-4 నాకు చేశారు. నేను 2-3 ఫోన్ చేసి నేను మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత ఆ చర్చ్ పాస్టర్ గారి పేరు నాకు తెలుసు, రాబర్ట్ కెనడీ అని. తర్వాత నాకు గుర్తొచ్చినటువంటి ఒక సంఘటన నేను చెప్తా. నేను మీకు తెలుసా ఎవరికన్నా? ధర్మవరంలో నన్ను చూసారా? ఎప్పుడైనా చూసారా? నేను 10th క్లాస్ ఫెయిల్ అయిన తర్వాత 2001-2002 సంవత్సరం, కరెక్ట్ సంవత్సరం గుర్తులేదు. అప్పుడు 2001 రైట్ 2001లో నేను 10వ తరగతి ఫెయిల్ అయినప్పుడు నన్ను చిన్నప్పుడే మా డాడీ, మా అమ్మ వాళ్ళు సువార్తకి, దేవుని సేవకి సమర్పించారు. మా డాడీ సువార్తి. అయితే రైల్వేలో జాబ్ చేసేవాడు ఆయన, ఎక్కడ గుత్తిలో జాబ్ చేసేవాడు. నేను 10వ తరగతి ఫెయిల్ అయితే ఆ గ్యాప్లో కీబోర్డ్ నేర్చుకోవటానికి, పరిచర్య అనుభవం నేర్చుకోవటానికి నన్ను ధర్మవరంలో ఒక పాస్టర్ దగ్గరికి పంపించారు. ఆయనకి అప్పుడు పెళ్లి కాలేదు. ఆ పాస్టర్ గారి పేరు రాబర్ట్ కెనడీ గారు. అన్న దగ్గర నేను ఉన్నా. మొట్టమొదటిగా పరిచర్య విధానాలు, తొలి అడుగులు, మాటలు, ఆ క్రమం, ఆ డిసిప్లైన్, నేను ఇప్పుడు కీబోర్డ్ ప్లేయర్, ఆ కీబోర్డ్ నేర్చుకున్నది అన్నీ కూడా రాబర్ట్ కెనడీ పాస్టర్ గారి దగ్గరే, ఆ అన్న దగ్గరే నేను ఉండి నేర్చుకున్నాను. అది నా మొట్టమొదటి దేవునితో అనుభవం, నా మొదటి పరిచయం, నా మొదటి పరిచర్య అక్కడ ప్రారంభమైంది. ఈ ఇష్యూ తెలిసి నేను స్పందించిన తర్వాత అర్థమైంది, అరే మన ఫ్యామిలీ, మన అన్న, డాడీకి, మా డాడీ పేరు సుందర్రాజ్, డాడీకి బాగా కావాల్సిన ఫ్యామిలీ. నేను అన్న దగ్గర పరిచర్యలో ఉన్నప్పుడే అన్నకి వివాహం అయింది. ఆ వివాహంలో నేనున్నాను, మా అమ్మ, మా డాడీ అందరూ వచ్చారు. ఇది తెలిసిన తర్వాత నాకు కాస్త ఎట్లయినా మన అనుకున్నప్పుడు కొంచెం గట్టిగా పోరాడాలన్న ఆలోచన వస్తుంది కదా. సో అందుకే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇవి రిపీట్ అవ్వటానికి, క్రైస్తవుల మీద దాడులు క్రమేణా అగైన్ అండ్ అగైన్ రిపీట్ అవడానికి ఒక 4 కారణాలు చెప్తాను. నేను 4 రీజన్స్ చెప్తా. మొదటి కారణం ఏంటంటే, ప్రాబ్లం వచ్చినప్పుడు చర్చ్ మీద కానీ, స్వార్థికుల మీద కానీ, క్రైస్తవుల మీద కానీ దాడి జరిగినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు.
ఫిర్యాదు చేస్తున్నారు, కేసు కట్టమంటున్నారు, ఎఫ్ఐఆర్ కడుతున్నారు. ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ లో సరైనటువంటి సెక్షన్స్ పెట్టారా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇది చెక్ చేసుకోవాలంటే ఏం తెలియాలి? వీ షుడ్ నో అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్. మనకు చట్టాలు తెలియాలి. మనకు రాజ్యాంగం, భారత రాజ్యాంగంలో అంబేద్కర్ మనకు ఇచ్చినటువంటి ఆర్టికల్స్, మనకు అనుకూలంగా ఏ ఆర్టికల్స్ ఉన్నాయి అది మనకు తెలియాలి. ఎలాంటి దాడి చేసిన వారికి చర్చి పగలగొట్టినప్పుడు, లేదా సువార్థకుల్ని కొట్టినప్పుడు, సువార్థకుల మీద అవమానంగా మాట్లాడినప్పుడు, విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు చేసినప్పుడు, క్రైస్తవుల్ని, బైబిల్ని, యేసుక్రీస్తుని అవమానకరంగా మాట్లాడినప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెక్షన్ ఉంటుంది. తగిన సెక్షన్స్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారా లేదా, ఎఫ్ఐఆర్ కట్టారా లేదా చెక్ చేసుకొని అక్కడ నిలబడి మాట్లాడాలి. సార్ ఎందుకు ఎఫ్ఐఆర్ లో తగిన సెక్షన్స్ పెట్టలేదు? అనంతపురంలో నేను అది ఫైట్ చేశాను. అనంతపురంలో ఏం జరిగింది? బస్సు కర్రలతో, రాళ్లతో బద్దలు కొట్టి వాళ్ళ షర్టులు పట్టుకుని లాగి జై శ్రీరామ్ చెప్తారో లేదా అని బెదిరించి, చిన్న పసిపిల్లలు, 4-5 సంవత్సరాల పిల్లలు ఏడుస్తుంటే కూడా విడిచిపెట్టకుండా ఆ వృద్ధాప్యంలో సీనియర్ సిటిజన్స్ అయినటువంటి సువార్థుల్ని భయంకరంగా అవమానపరిచి చివరికి ఏం చేశారు తెలుసా? బైబిల్ చింపేశారు. వాళ్ళ చేతుల్లో బైబిల్ చింపేసి వాళ్ళ మీద పెట్రోల్ పోసారు. పెట్రోల్ పోసి నిప్పంటించబోతే పక్కన కొందరు ఆపారు. నిప్పంటించుంటే సజీవ దహనం. అప్పుడు కూడా ప్రభుత్వం స్పందించదు. దే వోంట్ రియాక్ట్. బంగ్లాదేశ్ లో ఒక హైందవుడి మీద కొందరు దాడి చేసి చంపితే ప్రధానమంత్రి మాట్లాడతాడు, ముఖ్యమంత్రి మాట్లాడతాడు, ఉప ముఖ్యమంత్రి మాట్లాడతాడు. మా హైందవుడని, అరే ఈ దేశంలో పుట్టాం, ఇక్కడ నీళ్లు తాగాం, ఈ నేల మీద నడిచాం, మా ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తే మమ్మల్ని కుక్కల కంటే హీనంగా చూస్తుంటే మాకు తరపున ఎందుకు మాట్లాడరు? వై యూ డోంట్ స్పీక్ ఫర్ us? మా ఓట్లు వద్దా మీకు? మా ఓట్లతో గెలవలేదా మీరు? మా పాస్టర్ల దగ్గరికి వచ్చి ఓట్లు అడగలేదా మీరు? మమ్మల్ని కుక్కల కంటే హీనంగా ట్రీట్ చేస్తూ ఇన్ని దాడులకు గురి చేస్తుంటే మేము ప్రేమతత్వం సహిస్తూ ఓర్చుకుంటూ ప్రేమతత్వాన్ని ప్రకటిస్తుంటే తిరుగుబాటు లేదు, దాడికి ప్రతి దాడి లేదు, కంటికి కన్ను పంటికి పన్ను కాదు. మేము లీగల్ గా ముందుకెళ్తుంటే ఒక్క నాయకుడు ఒక్కడు మాట్లాడుతున్నాడు మన తరపున. బంగ్లాదేశ్ లో హైందవుడి మీద దాడి జరిగితే మన ఇండియా నుంచి స్పందన ఉంటుంది తప్ప, మన భారతదేశంలో మన ఓట్లతో గెలిచినటువంటి మన రాష్ట్రంలో క్రైస్తవులు ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి, ఇక్కడ చస్తాం, ఇక్కడ మట్టిలో పాతి పెడతారు మనల్ని. మన మీద దాడులు జరిగితే, కుక్కతో దాడి జరిగితే మాట్లాడే ప్రభుత్వం మన మీద దాడి జరిగితే స్పందించుతుంది. వాట్ వి ఆర్? ఏంటి మనం? ఎక్కడికి దిగజారిపోతుంది మన పరిస్థితి? ఎంత నీచానికి దిగజారిపోతున్నారు క్రైస్తవులు. వాడు అప్పుడు అంటాడు, ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణం రాజు అనేటువంటి ఒక ఎమ్మెల్యే, ఆ ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే 7 సంఘాలను కొలిస్తే ముఖ్యమంత్రి మాట్లాడ్డు, ఉప ముఖ్యమంత్రి మాట్లాడ్డు, ధర్నా చేస్తాం అంటే చేయండి, చచ్చిపోండి అంటాడు ఆ ఎమ్మెల్యే. కానీ ముఖ్యమంత్రి మాట్లాడ్డు, కానీ ఉప ముఖ్యమంత్రి మాట్లాడ్డు. మన పరిస్థితి ఎలాగైపోయిందంటే, అరే క్రైస్తవులు 2 రోజులు కుక్కల్లాగా అరుస్తారా, తర్వాత నోరు నొప్పి వచ్చి అలిసిపోయి నోరు మూసుకుని ఇంటికి వెళ్ళి కూర్చుంటారా, మనల్ని వాళ్ళు వెంట్రుక కూడా పీకలేరు మనల్ని అని క్రైస్తవుల స్థాయి ప్రభుత్వం దృష్టిలో అలాగైపోయింది. అడంటాడు రఘురామకృష్ణరాజు అనే ఎమ్మెల్యే, ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే, మీ ఓట్లు మాకొద్దు, క్రైస్తవుల ఓట్లు నాకక్కర్లా అని ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తాడు. ఇంకొంతమంది కాళ్ళల్లో సెల్ఫీ వీడియోలు పెట్టి, రే మాకు తీట ఎక్కువ ఉంది, ఏదో ఒక సువార్థికుడిని చంపుతాం ఖచ్చితంగా, ఓపెన్ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు. సేవకులను చంపుతాం, అప్పుడు బుద్ధి వస్తుంది మీకు. ఎవరికి రావాలి బుద్ధి? ఓపెన్ స్టేట్మెంట్ చేస్తున్నారు, క్రైస్తవులను చంపుతాం మేము అని. వాని మీద ఎవడు యాక్షన్ తీసుకోడు. అనంతపూర్లో ఎస్పీ గారి దగ్గర ఇదే అడిగాను నేను, సార్ పెట్రోల్ పోసి నిప్పంటించే దగ్గర ఆగిపోతే దాన్ని ఏమంటారు సార్ అడిగాను. ఏమంటారు దాన్ని మీరు చెప్పండి? చంపబోయారంటారా లేదా? హత్యా ప్రయత్నం అంటారా లేదా? అటెంప్ట్ మర్డర్ అంటారా లేదా? అరే 10వ తరగతి ఫెయిల్ అయినా నాకు తెలుసు సెక్షన్లు, ఎస్పీ గారికి తెలియదా అని అడుగుతున్నా. ఎస్పీ గారికి తెలీదా? నేను ఒకటే అడిగా, ఎఫ్ఐఆర్ లో అటెంప్ట్ మర్డర్ సెక్షన్ 307, ఐపీసీ సెక్షన్ 307 ఎందుకు యాడ్ చేయలా? వై యూ డిడ్ నాట్ యాడ్ దట్ సెక్షన్ టు ద ఎఫ్ఐఆర్? ఇచ్చోళ్ళమా మేము? తెలివి
తెలివి తక్కువ వాళ్ళమేమో. పాస్టర్లకు బైబిల్ తెలుసు, చట్టాలు తెలీదు, ఆర్టికల్స్ తెలీదు, రాజ్యాంగం తెలీదు, సెక్షన్లు తెలియదు, పరమ దద్దమ్మలు క్రైస్తవులు పాస్టర్లు అని మమ్మల్ని అలా ట్రీట్ చేస్తున్నారు మీరు. నేను అడిగాను, సార్ ఆ చట్టం పెట్టండి సార్ అన్న. మీరు ఆ చట్టం పెట్టి ఆనా కొడుకుల్ని రిమాండ్ చేయకపోతే నేను ధర్నా కూర్చుంటా, పెట్రోల్ పట్టుకొని వచ్చి కూర్చుంటాను ఇక్కడే, రిమాండ్ చేయండి అని చెప్పా. 4 రోజులు టైం అడిగాడు. ఈలోగా జరిగింది అంట తెలుసా, చర్చ్ వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయారు. పేసిరానికి పర్మిషన్ తెచ్చుకున్నారు. 19వ తారీఖు ధర్నా కూర్చుంటుంటే 18వ తారీఖు ఎస్పీ గారు తెలివిగా పిలిచి చర్చ్ వాళ్ళని, చర్చ్ ఎల్డర్స్ ని, అతన్ని రావద్దని చెప్పండి, వస్తే స్టేట్ వైడ్ ఇష్యూ అయిపోతుంది, లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయిపోతుంది, మీకు పీస్ ర్యాలీకి అనుమతిస్తాను చక్కగా చేసుకోండి అని వాళ్ళని పిలిచి వాళ్ళతో రాజీ పడేలాగా చేసుకొని శాంతియుత ర్యాలీకి అనుమతినిస్తే అప్పుడు వాళ్ళు నాకు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు, అన్నా వద్దన్నా, మీరు వస్తే గొడవలు అవుతాయి, కాబట్టి పీస్ ర్యాలీలో రండి, శాంతియుతంగా పాల్గొనండి, మీరు నోరు తెరవకూడదు అన్నారు. నా నోటికి తాళం వేశారు, పోరాడే నా చేతుల్లో సంఖ్యలు వేశారు, నా కాళ్ళకి అడ్డుగా నిలబడ్డారు. ఏం చేస్తాను ఇంకా, కాంప్రమైజ్డ్. పీస్ ర్యాలీకి వెళ్ళి పీస్ గా నిలబడి 4 మాటలు ప్రభుత్వానికి థ్యాంక్స్, పీస్ ర్యాలీకి పర్మిషన్ ఇచ్చారు సార్, మీరు గొప్పోళ్ళు, ఎస్పీ గారికి, సిఐ గారికి చాలా థ్యాంక్స్ అండి, మీరు పీస్ ర్యాలీకి పర్మిషన్ ఇచ్చారు, మీరు చాలా గొప్పోళ్ళు అని ఎడ్డి ఎదవలాగా, చవటలాగా, దద్దమ్మలాగా 4 మాటలు మాట్లాడి నేను వచ్చేసాను. సంఘ పెద్దలను కూర్చోబెట్టి సార్ జరిగిందేదో జరిగిపోయిందండి, ఇంతతో వదిలేసేయండి, మేమైతే ఇంకా దీన్ని ముందు తీసుకెళ్ళడానికి ఇంట్రెస్ట్గా లేము, మీరు ఒకవేళ ధర్నా చేయాలంటే అనంతపురంలో వద్దు సార్, ఎందుకంటే మా చర్చి మీదకి ఇష్యూ వస్తుంది, మీరు వెళ్ళిపోతారు, రేపు మా చర్చి ఫేస్ చేయాలి ప్రాబ్లమ్స్ని, ప్లీజ్ అని నన్ను రిక్వెస్ట్ చేసి అప్పుడు నేను వచ్చేసాను. రాత్రి నేను ఎస్పీ గారితో మాట్లాడా, ఇష్యూ జరిగిన తర్వాత సిఐ గారితో, ఎస్పీ గారితో, సార్ ఏమైంది సార్ అక్కడ, రిమాండ్ చేశారా అంటే చేయలేదు అని చెప్పారు. కాంప్రమైజ్ కాదా, చేయలేదు. ఇక్కడ జరిగింది. ఇప్పుడు ధర్మవరంలో జరిగింది. ఏం సంఘీభావం తెలపాలి సార్ నేను, ఐఎమ్ నాట్ హియర్ టు ఎంకరేజ్ యూ టు ఫైట్ అగైన్స్ ద గవర్నమెంట్. నేను ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాడమని నేను ఎప్పుడు చెప్పను, నా సిద్ధాంతం ఎప్పుడు ఒకటే, వీఆర్ క్రిస్టియన్స్, వీఆర్ లవ్, వీ హ్యావ్ టు షో ద లవ్ టు ద గవర్నమెంట్, టు ద సొసైటీ, టు అవర్ ఎనిమల్స్, టు హూ ఎవర్ ఇట్ ఈస్, వీ హ్యావ్ టు షో ద లవ్. ప్రేమనే మనం చూపించాలి. వాక్యానికి వ్యతిరేకంగా మనం వెళ్ళకూడదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం వెళ్ళకూడదు, చట్టాలని కానీ వాక్యాన్ని కానీ ఉల్లంఘించకూడదు, ఇది నా సిద్ధాంతం. కానీ రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కులని వాడుకొని అన్యాయాన్ని రైట్ రాయల్గా ప్రశ్నిద్దామంటాను నేను, అంతే. ఎప్పుడు కూడా ప్రశ్నిద్దాం. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి సార్ అని అడగటం తప్పు కాదు, వాళ్ళని మనం కొట్టాలనుకుంటే తప్పు, అది తప్పు. వాక్యానికి వ్యతిరేకం, చట్టానికి వ్యతిరేకం. చట్టం ఎప్పుడు మన చేతుల్లోకి రాకూడదు, చట్టానికి లోబడుతూ చట్టం మనకిచ్చిన హక్కుల్ని పట్టుకొని నిలబడదాం, ప్రశ్నిద్దాం. అది ఎవరైనా, డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఎవరైనా. ఎన్నికలు వచ్చినప్పుడు మన దగ్గరికి ఓట్లకు వచ్చి మనల్ని అడిగి ఓట్లు వేయించుకునే వాళ్ళని మనం గెలిపించిన తర్వాత మనం ప్రశ్నించకూడదు, అన్యాయం జరుగుతుందంటే అనంతపురం ఇష్యూ క్లోజ్డ్. ఇక్కడ ధర్మవరంలో కూడా అదే జరుగుతుంది. కాంప్రమైజ్ అయిపోతుంది ప్రాబ్లం. పోలీసులు పిలుస్తారు, 2 రోజులు టైం అడుగుతారు, తర్వాత 4 రోజులు ఎక్స్టెండ్ చేస్తారు, ఇంకొక వారం ఎక్స్టెండ్ చేయమంటారు. మీరందరూ మీ పరిచయలు బిజీ అవుతారు, నేను నా పరిచయలు బిజీ అవుతాను, ఎవరైతే దాడికి గురయ్యారో సంఘస్థులు వాళ్ళ పరిచయం వాళ్ళు బిజీ అవుతారు. ఇంకా ఈ ఇష్యూ గురించి ఒకవేళ నేను ఫోన్ చేసినా లేదా మిమ్మల్ని ఎవరన్నా అడిగినా అయిపోయిందిలేండి, ఇంకా న్యాయం జరగదు, మనకు అయిపోయింది. నెక్స్ట్ ఇలాంటి ఇష్యూ ఇంకొక 40 కిలోమీటర్లు కూడా జరుగుతుంది. మరలా నేను అలాంటి వాడు వస్తే మీరు సంఘీభావం తెలిపేసి వెళ్ళాలి, మీరు అరవకూడదు, మీరు ప్రశ్నించకూడదు అని మన వాళ్ళే ఆపేస్తే, సార్ నేను ఒకటి చెప్తున్నాను, మణిపూర్ చూశారు కదా, ఆంధ్ర మరో మణిపూర్ అవ్వబోతుంది, ఆంధ్రప్రదేశ్ని సెకండ్ మణిపూర్ చేయబోతున్నారు. మీకు తెలుసా, మన ఇండియాలో, మన భారతదేశంలో 12 రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ బిల్ పాస్ చేశారు, అంటే మత మార్పిడి నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ మన ఆంధ్ర, తెలంగాణ. తెలుసా మీకు విషయం? 12 రాష్ట్రాల్లో సువార్త ప్రకటించడానికి లేదు, బైబిల్ ప్రకటించడానికి లేదు, చర్చిలో వాక్యం చెప్పడానికి లేదు.
that we are not allowed to preach the gospel even in churches. బాప్తిసాలు ఇవ్వడానికి అనుమతులు లేవు. కాబట్టి ఒకటే గమనించండి, నేను ఒకటే చెప్తున్నాను. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఈ ఫ్యామిలీ వాళ్ళు కొంచెం స్టాండ్ తీసుకోగలిగితే, చట్టాన్ని ఉల్లంఘించకుండా, అతిక్రమించకుండా, గొడవలు చేయకుండా, షౌట్లు చేయకుండా, ఆయుధాలు పట్టకుండా, ప్రేమపూర్వకంగా మనం న్యాయం జరిగించుకోవాలి అంటే, దాడికి గురైనటువంటి ప్రార్థనా మందిర కుటుంబకులు నిలబడగలిగితే మేము దీన్ని ముందుకు తీసుకెళ్తాం. శిక్ష పడాల్సిన వారికి శిక్ష పడేంత వరకు మనం న్యాయయుక్తంగా వాక్యానికి లోబడుతూ, చట్టానికి లోబడుతూ పోరాడాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది. మీరందరూ కూడా సపోర్ట్ చేయండి, నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను. ఆ ఫ్యామిలీకి మనం సపోర్ట్గా నిలబడదాం. వాళ్ళు అనుకోవచ్చు అభినయ దర్శన్ గారు ఈరోజు వచ్చారు వెళ్ళిపోయారు, కానీ నేను కాదు, ఇక్కడ మీరందరూ ఒక్కటిగా నిలబడితే. నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను, we can bring all the Christians to one place, but we cannot bring the Christians to one word. క్రైస్తవులందరినీ ఒక చోట తీసుకుని కూర్చోబెట్టచ్చు, కానీ క్రైస్తవులను ఒక మాట మీద తీసుకుని వచ్చి కూర్చోబెట్టలేకపోతున్నాం. ఆ స్థితిని మనం తీసుకురాగలిగితే అట్లీస్ట్ ఈ ఇష్యూ అయినా అనంతపూర్ ఇష్యూ లాగా చల్లారిపోకుండా దీంట్లో ఒక సొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడేలాగా మీరు ప్రయత్నం చేయండి. నా వంతు నేను ప్రయత్నం చేస్తాను, మీ వంతు మీరు ప్రయత్నం చేయండి. ఆ కుటుంబానికి మేము సపోర్ట్ గా ఉంటామని ఒక భరోసాని ఇవ్వగలిగితే చాలు. పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ చేయడానికి సుమారుగా 7 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్న విషయం మీ అందరికీ తెలుసు. ఈ పార్టీ మన కోసం, మనలో నుంచి ఒక నాయకుడు అసెంబ్లీలో, పార్లమెంట్లో కూర్చునే విధంగా మనం ఈ పొలిటికల్ పార్టీ ద్వారా అధికారంలోకి వెళ్ళబోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా స్పందించి, గుప్పిళ్ళు విప్పి ధారాళంగా మీరు సపోర్ట్ చేయండి. మీకు కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్కి, లేదా ఫోన్పే నెంబర్స్కి, లేదా బ్యాంక్ అకౌంట్ నంబర్కి మీ విలువైన, అమూల్యమైనటువంటి సపోర్ట్ని అందిస్తారని నేను ఆశిస్తున్నాను.